పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమేలాగు తెలియనని ఆయనను అడుగగా. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసే మార్గము. ప్రియులారా, తోమాకు యేసు తెలుసు, యేసే మార్గమని మాత్రం అతనికి తెలియదు. అతడు ప్రశ్న అడిగినప్పుడు, నిన్ను పరలోకపు తండ్రి వద్దకు నడిపించడానికి నేను ఒక మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని యేసు చెప్పలేదు. దానికి బదులు ఆయనే ఏకైక మార్గముగా, ఏకైక సత్యముగా, ఏకైక జీవముగా నేనే అని ప్రకటించుకున్నాడు. ప్రియులారా, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని ప్రభువు చెప్పారు. ఒక ప్రక్క యేసును ఘనపరుస్తూనే దేవుణ్ణి చేరడానికి ఇతర మార్గాలను ప్రతిపాదిస్తూ, యేసుకు వేరుగా సత్యం తెలుసునని, నిత్య జీవాన్ని ఉందని చెబితే అతడు మోసపోతున్నాడు, ఇతరులను మోసగిస్తున్నాడు. ప్రియులారా, తన గురించి యేసు చెప్పిన మాటల్లో రక్షణకు మరో విధానానికి తావులేదు. ఏమై ఉన్నాడని చెప్పాడో ఆయన అదే ఉండాలి. లేకుంటే ఆయన అన్ని కాలాల్లోని అతి గొప్ప మోసగాడై ఉండాలి. తన గురించిన ఆయన మాటలు మరో ప్రత్యామ్నాయానికి తావివ్వడం లేదు. కాబట్టి యేసును, ఆయన బోధలను చక్కని ఉదాహరణలుగా గుర్తిస్తూ, రక్షణకు ఆయన ఒక్కడు మాత్రమే మార్గమని నమ్మని ఇతర మతాలు అబద్ధ మతాలు. ప్రియులారా, తానే సత్యమని యేసయ్య చెప్పారు. ఆయనే జీవవాక్యమని యోహాను తెలియచేశాడు. పరిశుద్ధ గ్రంథములో కొన్ని భాగాలు ఈనాడు ప్రజలకు తెలిసి ఉండొచ్చు. కానీ ఈ గ్రంథములో వ్రాయబడిన మాటలన్నీ ప్రతి విభాగములో విజయానికి మార్గమని గుర్తించడం లేదు. ప్రియులారా, బల్ల మీదున్న బైబిలును మూసివేసి దేవునికి మొరపెడతారు. వారు బైబిల్ను తెరచి చదివి హృదయాల్లోకి వాక్యాన్ని స్వీకరిస్తే యేసే మార్గం, సత్యం, జీవం అని తెలుసుకుంటారు. దేవుని ప్రియబిడలారా, పరిశుద్ధాత్మ నడిపింపుతో మనుష్యుల చేత వ్రాయబడిన ఆత్మీయ గ్రంథమే దేవుని వాక్యం. అది మన తలకు వ్రాయబడలేదు, కానీ హృదయములోని అంతరంగ భాగానికి వ్రాయబడింది. అందుకే పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకోవడం కొందరికి కష్టం. వారి దాన్ని మనస్సులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మనస్సులను వెలిగించడం కంటే ముందు వాక్యం హృదయాలను ప్రేరేపిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ప్రభు నీలోని లోతైన భాగంతో మాట్లాడుతున్నాడని దాన్ని ధ్యానించండి. ఎందుకంటే ఆయన నీతో మాట్లాడతాడు, నీకు సత్యాన్ని వెల్లడి చేస్తాడు. దేవుని ఆశీర్వాదాలు మెండుగా మీకును మీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి తండ్రి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాను. కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ స్తోత్రాలు నాయన. ప్రత్యేకించి ప్రభువా,
మరి ఈ సమయంలో పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని దీవించమని వేడుకొనిచ్చు ఉన్నాం. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మీరే తోడై ఉండమని మీ కుమారుడును మా ప్రభును ప్రియ రక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.